కరోనా సృష్టికర్త చైనా. మొట్టమొదట అక్కడ వుహాన్ వైరస్ వ్యాపించింది. వుహాన్ అనేటటువంటి చోట ఉన్నటువంటి ల్యాబ్‌లో నుంచి లీక్ అయినటువంటి గ్యాసు ఆ ప్రాంతాలలో రోగాన్ని సృష్టించింది. ఆ పైన అది మనుషులతో మనుషులకి పాకింది. అప్పట్లో ప్రపంచం ఆ విషయాన్ని ఏలెత్తి చూపెట్టినా అబ్బెబ్బే అదేమి మనిషి టు మనిషికి పాకదని ఐక్యరాజ్య సమితికి, ప్రపంచ ఆరోగ్య సంస్థకి చెప్పింది. తర్వాత కొన్ని రోజులు పోయాక అయ్యయ్యో! మేము కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయలేకపోయాం, పాకుతోందని చెప్పింది. అప్పటికి చైనాలో లాక్‌డౌన్‌లు ఇయన్నీ ప్రారంభమయ్యాక ప్రపంచమంతా పాకేసింది. పాకేసిన తర్వాత ప్రపంచమంతా చైనాని నిందిస్తుంటే ప్రశాంతంగా కూర్చొని చూసింది. అప్పటికి వాళ్ళు వ్యాక్సిన్స్ ఇయన్నీ యేసుకొని, అంటే ఏంటి, ప్రపంచానికి తన దగ్గర ఉన్న వ్యాక్సిన్, తన దగ్గర ఉన్న మందులు అమ్ముకోవడానికి ఇది చేసింది. వాస్తవంగా ఇప్పుడు సృష్టికర్త ఎవరు? ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఎవరైతే ఫౌజీ ఉన్నాడో, అమెరికాకి సంబంధించినటువంటి డాక్టర్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో తను, చైనా వాళ్ళు కలిసి ప్లాన్ చేసింది. బయో వెపన్ సృష్టించే క్రమంలో భాగంగా సృష్టించిందే ఈ కరోనా వైరస్. అయితే అది ట్రంప్ రాకముందు జరిగింది. ట్రంప్ అధికారంలోకి వచ్చే విషయం తెలియగానే బ్యాన్ చేశాడు. తక్షణం దేశం విడిచి వెళ్ళిపోమని అన్నాడు. చైనా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వుహాన్లో ఉన్నటువంటి తన అమెరికన్ సైంటిస్టుల్ని వెనక్కి పిలిపించేశారు. అలా పిలిపించినప్పుడు వచ్చిన ఒక 2 వైల్స్ కూడా అమెరికాలో ఉన్నాయి. ఆ తర్వాత ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు కూడా వాళ్ళని. ఈలోపు ట్రంప్ దిగిపోవడంతో అదంతా పక్కకెళ్ళిపోయింది. ఇప్పుడు చైనా తనని బద్నాం చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ చైనా ఈ కరోనా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయి కదా, ఈ దశలో అమెరికానే అసలు కరోనాకు సృష్టికర్త అంటూ మళ్ళీ చర్చ ప్రారంభించింది.